ఏం చేస్తున్నావు ఆదర్శ? అడిషన్. అడిషన్సా వచ్చా నీకు? అచ్చు. ఓహో, ఫస్ట్ నెంబర్స్ వచ్చా మరి నీకు? అచ్చు. ఒకసారి నెంబర్స్ రాయరా అని. నెంబర్స్ రాయి. ఎక్కడ దాకా? నేను రాయమన్న నెంబర్ రాయాలా? 71 రాయి. ఇక్కడ రాయి, పెద్దగా రాయాలా, అంత చిన్నగా రాస్తే ఎవరు కనబడుతుంది? అది సార్ 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 ఏంటి సార్ అది? 71. ఐఎమ్ ఆస్కింగ్ 71. యా, 81. వెరీ గుడ్. 19. 19. యూఆర్ కన్ఫ్యూజింగ్. 19, 90 డిఫరెన్స్ ఉందా లేదా? 90. 90 కదా? 110. 110. ఎంత అది? నీ తలనే కనబడుతుంది మాకు ఇక్కడ. 110. ఓకే, వెరీ గుడ్. అంటే నీకు నెంబర్స్ వచ్చున్నట్టు. ఓకే, అయితే ఇప్పుడు అడిషన్స్ చేస్తావా మరి? చేస్తా. నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, అవి నువ్వు అడిషన్ చేయాలి, సరేనా? ఓకే సరే, ఇప్పుడు అడిషన్స్ చేస్తా అనుకుంటున్నావా? అవును. ఓకే, వెరీ గుడ్. నేను కొన్ని అడిషన్స్ నీకు ఇస్తాను, నువ్వు అడిషన్స్ చేయాలి, ఓకేనా? నువ్వు కరెక్ట్ చేసావో రాంగ్ చేసావో నేను చెప్తాను, సరేనా? ఓకే, అడిషన్స్. అడిషన్స్ను ఏ సింబల్ తోటి చూపిస్తారు? What is that? Addition. This is the plus. Addition. Plus symbol. Addition plus. We are using Addition plus. plus symbol. Okay na? Two numbers nu add cheyadaniki we are using this symbol. Okay? That is the addition. Addition. Very good. Okay. Okay. నీకు సింగిల్ డిజిట్స్ ఇస్తాను, నువ్వు చేయాలి, సరేనా? వాట్ ఈస్ దట్ నెంబర్? 3. Yeah, and what is that? Okay, this is Addition. అడిషన్ అని నీకు చెప్పలే నేను. ఇక్కడ ఇట్లా పెట్టామనుకో, దీన్ని ఏమంటారు ఇప్పుడు? Addition plus. అడిషన్ అనాలి. ఓకే, ఇప్పుడు ఓకే, దీన్ని ఇప్పుడు నువ్వు అడిషన్ చేయనా అని ఎలా చేస్తావు నువ్వు? ఎట్లా కౌంట్ చేసావు అది? ఎలా చేసావు? Addition. అడిషన్స్ కరెక్టే. 8 ఎలా వచ్చింది అది? Count చేస్తే. ఎట్లా కౌంట్ చేసినా చెప్పు ఒకసారి. 4, 5, 6, 7, 8. అక్కడ 3 అయిన తర్వాత ఇవి 5 వేసావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాని, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఇద్దాము. ఇప్పుడు 8 + 7. ఓకే, 8 + 7 చేయనాను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఈజీగా చేస్తున్నావు, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు సింగిల్ డిజిట్స్ అంటే నీకు ఈజీగానే వస్తున్నాయి. ఇప్పుడు 2 డిజిట్స్ చేద్దాం, సరేనా? ఓకే, 2 డిజిట్స్ అంటే సపోజ్ 3, 5, నెక్స్ట్ 6, 1. ఓకే, ఆడిషన్ ఎలా చేస్తావో చూస్తాను.
ఓకే, ఎంత వచ్చింది? 96. 96. వెరీ గుడ్. 96 ఏనా? 5 1 6 3 6 9. ఓకే, 96. వెరీ గుడ్. బట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ బిగ్ నెంబర్ ఎప్పుడైనా కూడా స్మాల్ నెంబరు కౌంట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నీకు చెప్తాను ఇప్పుడు. ఇక్కడ నువ్వు ఇది చేసింది ఓకే రైటే, బట్ ఏంటంటే చూడు ఇక్కడ నేను చెప్తాను. ఈజీగా ఇంకా ఈజీ ఉంటుంది. నువ్వు 6 టైమ్స్ లెక్క పెడుతున్నావు, నేను చూడు సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏది ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి, ఏది బిగ్ నెంబర్ ఉంది ఇక్కడ. ఇది బిగ్ నెంబర్, 5 అనేది బిగ్ నెంబర్ కదా. 5 ఇది 1. 5 1 ఏమవుతుంది? 5 + 1 ఎంతది? 6 అవుతుంది, అంతే కదా. ఇది 5 తర్వాత ఇక్కడ 1 గీత వేసుకున్నాం అనుకో, 5 6 ఇక్కడ ఎంత అయిపోతుంది? 6. నువ్వు ఇప్పుడు ఇంతమంది ఇక్కడ వేసుకున్నావు, ఇది కరెక్ట్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఈ రెండిట్లో నెంబర్ ఏది? బిగ్ నెంబర్ ఏది? 6. 6 తర్వాత దీనికి స్మాల్ డిజిట్స్కి మనం లైన్స్ వేసుకోవాలి. ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 1 2 3. ఇక్కడ ఎందుకు 6? 6 నుండి కౌంట్ చేయాలి. 7 8 9 ఇట్లా. ఇది సింపుల్ అన్నట్టు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ని నెంబర్స్ వేసావు? 6 లైన్స్ వేసావు ఇక్కడ. ఇది కొంచెం క్రిటికల్ అనిపిస్తుంది. ఇక్కడ చూడు నేను ఎట్లా చేశాను, సింపుల్గా బిగ్ నెంబర్ను వదిలిపెట్టాలి, స్మాల్ నెంబర్కు లైన్స్ వేసుకోవాలి. ఓకేనా? బిగ్ నెంబర్ను వదిలిపెట్టి స్మాల్ నెంబర్కు లైన్స్ వేసుకుంటే నీకు ఈజీగా కౌంట్ అయిపోతుంది, తక్కువలో అయిపోతుంది అన్నట్టు. లైన్స్ ఎక్కువ వేసుకునే అవసరం లేదు ఇక. సరేనా? ఇప్పుడు నువ్వు చూడు ఎన్ని వేసినావు ఇక్కడ? 6 లైన్స్ వేసినావు నువ్వు. నేనేం వేసినాను? 3 వేసాను. నాకు కూడా ఆన్సర్ వచ్చిందా? ఓకే, ఇక్కడ నీకు కూడా ఆన్సర్ వచ్చింది, కానీ నీది కొంచెం ఇక్కడ 6 లైన్స్ ఎక్కువ వచ్చినాయి. ఓకేనా? అట్లా వేసుకోవద్దు. ఎప్పుడైనా బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ లైన్స్ వేసుకోవాలా. ఓకేనా? స్మాల్ నెంబర్ ఏం వేసుకోవాలి? చూడు ఏం వేసుకోవాలి? స్మాల్ నెంబర్ 3 అంటే ఎగ్జాంపుల్ లైన్స్ వేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాము. అటు జరుగు కొంచెం. ఇంకో 5 7 8 9. ఓకే, ఇంతకుముందు నీకు ఏం చెప్పాను? అందులో ఫస్ట్ ఈ 2 నెంబర్స్లో కూడా స్మాల్ నెంబర్ ఏదో చూసుకోవాలా. ఏది బిగ్ నెంబర్ ఏదో చూసుకోవాలి. బిగ్ నెంబర్ ఏదో అందులో స్మాల్ నెంబర్ కాదు. బిగ్ నెంబర్ ఏదో తీసుకో. 9కు లైన్స్ వేయద్దు, స్మాల్ నెంబర్కి వేయాలి. స్మాల్ నెంబర్ ఏది అక్కడ? 7. దానికి లైన్స్ వేసుకో నువ్వు. 7 అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు ఈ 9 నుండి కౌంట్ చేయ వాటిని. 9 10 11 12 13 14 15. కౌంట్ కరెక్ట్ చేయలే నువ్వు. మంచి 10 అయిపోయింది ఇక్కడ. తర్వాత ఇక్కడ 9 తర్వాత కౌంట్ కరెక్ట్ చేయాలి. నెంబర్స్ లైన్స్ మిస్టేక్ అవుతాయి. సో చూసుకో ఇక్కడ 9 తర్వాత ఏంటిది? ఇది 10 తర్వాత 11 12 13 14 15 16. ఓకే, ఎంత వచ్చింది? 16. 16 వస్తే ఎట్లా వేయాలి? 16 వస్తే 1 6 16. ఓకే, 1 6 16 వేయద్దు. ఏం చేయాలంటే ఇక్కడ ఇవి 2 డిజిట్స్ అన్నప్పుడు ఎక్కువ వచ్చినాయి అనుకో, 10 కన్నా ఎక్కువ వస్తే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓన్లీ లాస్ట్కు 16 ఉంది కదా, ఈ 16లో 6 ఇక్కడే ఉంటుంది. ఓకేనా? ఈ 1 ఉంది చూసావా, ఈ 1 ఇక్కడికి పోతుంది. ఓకేనా? ఎక్కడికి పోతుంది? ఇక్కడ యాడ్ అవుతుంది అన్నట్టు, అక్కడికి యాడ్ అవుతుంది. ఓకేనా? ఎంత ఇది? ఓన్లీ 6 అక్కడికి 1 పోతుంది. పోయిందా? పోయింది. నెక్స్ట్ వాటిని కౌంట్ చేయి మళ్ళీగా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఓకే, అలా బిగ్ నెంబర్ ఏది? ఓకే, స్మాల్ నెంబర్ను లైన్స్ వేసుకోవాలి. వెరీ గుడ్. వెయ్యి. 4 5 9 13 లేదు, ఆగాగు. 13 తర్వాత మనకి ఇక్కడ ఇంకొకటి 1 ఉంది చూసావా,
ఈ 13 ప్లస్ ఎంత 1 1 1 ఎంత అవుతుంది 1 13 ప్లస్ 1 ఎంత అవుతుంది 13 తర్వాత ఏమొస్తుంది 14 14 13 1 ఎంత అయితే 14 146 14 రా ఇక్కడ 1 4 ఓకే టోటల్ ఎంత 146 అంటే 146 146 46 నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా?